కరువు కాటకాలతో వెలువడ్డాడిన తెలంగాణ మాగాణిలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామిరెడ్డి పేర్కొన్నారు. మల్లన్న సాగర్లో గోదావరి జలాల విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రాజెక్టు వద్ద గోదారమ్మకు పూలు, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో గోదావరి జలాలు సముద్రం పాలైనా ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 3.5 ఏళ్లలో పూర్తి చేయడం జరిగిందన్నారు. నాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడుగడుగునా అడ్డుకున్న వారే నేడు హారతలు పడుతున్నారన్నారు. మేడిగడ్డ మీద చిన్న లోపం ఏర్పడితే మొత్తం ప్రాజెక్టు అవినీతిమయమని దుష్ప్రచారం చేశారని, నేడు మల్లన్న సాగర్లో విడుదలవుతున్న గోదావరి జలాలు చూసి సమాధానం చెప్పారన్నారు. కేసీఆర్ హయాంలో వానాకాలంలో సైతం వాగులు, పంకలకు, చెరువు కుంటలకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీటిని వదలడం జరిగిందని, నేడు నీటి విడుదల చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. చాలా సంతోషకరం. కాకపోతే ఈ కరువు ప్రాంతాన్ని ప్రదేశం చేయడానికి కేసీఆర్ గారు ఇంత మంచి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ ప్రాజెక్టును ఒక అబద్ధాలుగా, అవినీతిగా చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి నీటి విడుదల జరుగుతుంది. మరి ఇక్కడ మరి అవినీతి మీరు మాట్లాడారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పాలి. ఈరోజు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, నీళ్లు వస్తున్నాయి కదా. మరి నీళ్ళు వచ్చినప్పుడు మరి మీరు అవినీతి అయిపోయింది, ప్రాజెక్ట్ మొత్తం నాశనం అయిపోయిందని ప్రచారం చేశారు కదా, దుష్ప్రచారం చేశారు కదా. ఎన్ని రోజులు అబద్ధం ఆడతారు, పబ్లిక్ ఎన్ని రోజులు అన్యాయం చేసే బయట చేస్తారు. ఇప్పటికైనా వాస్తవానికి ఆనాడు సూర్యపేట సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, నీళ్లు ఇవ్వకపోతే, మాయమాటలు చెప్పి నీళ్ళు ఇవ్వకపోతే 50,000 మంది వచ్చి మేము మేడిగడ్డ దగ్గర వచ్చి నీళ్ళు ఇస్తామని చెప్పారు. తర్వాత మన కేటీఆర్ గారు చెప్పారు. మీరు మొన్న ఇటీవల హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా హెచ్చరించారు. రైతులతోటి రాజకీయం చేస్తే, రైతులు ఇబ్బంది చేస్తే రణరంగమైనా సరే మేము రైతుల పక్షాన ఉంటాం, ఇది విడుదల చేస్తామని చెప్పారు. ఈరోజు విడుదల చేస్తారు. వాస్తవానికి నీరు కట్టిన ప్రాజెక్టు కాదు, 50-60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతం కరువు కారకాలతో అల్లాడుతుంటే ఈ ఉమ్మడి సమైక్యాంధ్ర ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. గోదావరి జలాన్ని సముద్రంలో వృధాగా వెళ్ళిపోయినాయి. కేసీఆర్ గారు అమర భగీరథం లెక్క 200-300 కిలోమీటర్ల నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఎత్తిపోతల ద్వారా నీళ్లు నిల్వ చేసి ఈ ప్రాంతాన్ని సాగునీరు ప్రాజెక్టులకు అవసరాలకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెలిగాలకు పోవచ్చు. ప్రభుత్వం ఏమన్నా ప్రజల పొరపాటు చేసి ఉంటే సరిదిద్దాలి, వీటి నీళ్లు విడుదల చేయాలి. భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా చెరువుకుంట నీళ్ళు విడుదల చేయాలి. మిగతా ఏమైనా చిన్న కాలం నిర్మాణం అంటే కూడా వాటిని కూడా పూర్తి చేసి నీళ్ళు విడుదల చేయాలని కోరుతున్నాం.